చక్కెర, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేయాలి. పచ్చిమిర్చి కూడా వేయాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేటప్పుడు పిండి ఇడ్లీ పిండి అండి. ఇది పొద్దున ఇడ్లీ వేయంగా కొంచెం పిండి మిగిలిందా అది నేను ఇట్లా దిబ్బరొట్టి లాగా వేస్తున్నాను అనమాట. చూడండి, ఇలాగా పెంకు పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం మందంగా వేసుకోవాలండి. ఇలాగా మందంగా వేసుకుని చూడండి, కొంచెం ఆయిల్ ఎక్కువైంది. ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం తక్కువ వేసుకోవాలండి. ఇది బాగా మగ్గాలి. దీని మీద మూత పెట్టేసి మగ్గనివ్వాలి.